కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి జన సైనికుల్ని కన్విన్స్ చేసే ప్రయత్నంలోకి రంగంలోకి దిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళ అనుకూల మీడియా వింగ్ కూడా. సమస్యలన్నీ సాల్వ్ అయిపోయినాయి అని చెప్పడమే కాదు, పవన్ కళ్యాణ్ చాలా తెలివైనటువంటి వాడు. ఎక్కువ సీట్లు ఎందుకు తీసుకోలేదంటే, కార్యకర్తలు కోరారు కదా అని ఎక్కువ సీట్లు తీసుకుని ఉంటే అప్పుడు ఓటములు ఎక్కువ జరిగేది, తద్వారా ఆయనకి భవిష్యత్తు ఉండేది కాదు. ఇప్పుడు 2 ఓడిపోయాడని ఇంతకాలం అవమానాలు ఎలా అవుతున్నారో అట్లాగే ఓ 40 తీసుకుని అప్పుడు చివరికి ఒక 10 గెలిస్తే కనుక ఆయనకి బార్గెనింగ్ కెపాసిటీ పడిపోతుంది. అందుకే పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకున్నాడు. ఇది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఎక్కువ సీట్లు తీసుకుని ఓడిపోతే కనుక అప్పుడు జగన్ గెలుస్తాడు. ఓ 40 తీసుకుని 30 ఓడిపోతే ఆ 30 జగన్కి బోనస్సే కదా. తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉన్నటువంటి చోట్లన పవన్ కళ్యాణ్ దాన్ని మిస్యూజ్ చేస్తే దాని ఇంపాక్ట్ జగన్ సీఎం కావడానికి కారణం అవుతుంది. కాబట్టినే పవన్ కళ్యాణ్ తక్కువ తీసుకున్నాడు. జన సైనికులు అర్థం చేసుకోవాలంటూ సూచించడం ప్రారంభించారు.